తను చెప్పాడు ఒక ఫేజ్ దాన్ని దాటాలి అని. ఎక్సీడ్ అవుతున్నటువంటి కేసెస్ మనం చూస్తున్నాము. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ తోటి స్టూడెంట్స్కి? ర్యాగింగ్ అనేది ఎంత హెల్దీగా ఉండాలి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ ఫేజ్ ఏ విధంగా దాటాలి? హాయ్ ఎవ్రీవన్, నా పేరు అభినయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ ర్యాగింగ్ అంటే ఇంటరాక్షన్ అంటే ర్యాగింగ్ అన్నారు. ర్యాగింగ్కి ఇంటరాక్షన్కి నాకు తేడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీరు మాట్లాడినా ఇంటరాక్షనే అంటారు, అదే నేను జూనియర్ మాట్లాడితే ర్యాగింగ్ అంటారు. ర్యాగింగ్ అంటే జూనియర్ చెప్పినట్టు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలు. నీ పేరేంటి అంటే సార్ నా పేరు అని చెప్పచ్చు, నా పేరు ఇది అని చెప్పచ్చు. నేను ఎందుకు చెప్పాలి? ఏదో ఏటీఎం పాస్వర్డ్ అడిగినట్టు పేరు చెప్పడానికి పేరు అడిగితే పేరు చెప్పకుండా నేను ఎందుకు చెప్పాలి? ఈ పేరెంట్స్ కూడా పిల్లలు ఇంకా పిల్లలండి. సరే 20 years వచ్చినా పిల్లోడు అమ్మకి పిల్లోడే ఒప్పుకుంటాను, కానీ పెరుగుతున్నారు. ప్రపంచంలో కదలండి. ఇంకా ఫ్యాకల్టీ కూడా జూనియర్స్ వస్తే ఏలియన్స్ వచ్చినట్టు సీనియర్స్ అందరూ పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏదో సూపర్ స్టార్స్ చేయకండి. చాలామంది ఉన్నారు మనకు స్టార్స్. జూనియర్స్ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవుతే ఐఎమ్ టెలింగ్ యూ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు నా పర్సనల్ అచీవ్మెంట్స్ ఏమున్నా కానీ ఐ గివ్ ఆల్ మై క్రెడిట్స్ టు సీనియర్స్ బికాస్ దే హ్యావ్ బీన్ దేర్ విత్ మీ, సపోర్టింగ్ మీ. ఫస్ట్ ర్యాగింగ్ చేశారు నన్ను కూడా. నేను హాస్టలర్ని. ఫస్ట్ అసలు ఎందుకు వచ్చాను రా హాస్టలర్, ఫస్ట్ టైం హాస్టలర్. చాలా భయం వేసింది, వెళ్ళిపోదామా అని. కాల్ చేసి అన్నయ్య కాల్ చేసి నేను ఉండలేను వచ్చేస్తున్నాను. అరే ఇదేరా ఇంజనీరింగ్ అంటే వెల్కమ్ టు ద వరల్డ్ అన్నాడు. భయం వేసింది, ఏంటి వెల్కమ్ టు ద వరల్డ్ అంటున్నాడు ఏంటి అంటే, ఇంకా చాలా ఉంది చూడ్డానికి ఉంది కదా అన్నాడు. సరే అన్నాను. తర్వాత సెకండ్ డే థర్డ్ డే సేమ్ మొహం, సీనియర్ది అదే ఫేస్. ఆయనకి బోర్ కొట్టింది నా మొహం కూడా చూసి. ఫస్ట్ డే సార్ అన్నాను, సెకండ్ డే సార్ అన్నాను, థర్డ్ డే ఏం సార్ అంటారా అన్నాను అన్నాడు. ర్యాగింగ్ అంటే చెప్పినట్టు ఒక ఫేస్ మాత్రమే. 4th year ఉంటే 3rd year అరే ఇంకా నువ్వు నా సీనియర్, నువ్వు జూనియర్వి, బాటిల్ దేపో వాటర్ దేపో నా షూ, ఇవి ఎవ్వరు ఏం చేయరు. తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, ఒక రీజన్ కావాలి. అంటే కాలేజ్లో ర్యాగింగ్ అంటారేమో, బయట ఇంటరాక్షన్ అంటారు అంతే. సో ర్యాగింగ్ అనేది ఇంటరాక్షన్ కాదండి. ర్యాగింగ్ అనేది కాలేజ్లో ఎందుకు వాడతారు అంటే ఇట్స్ జస్ట్ లైక్ టు నో ఈచ్ అదర్. అది బిజినెస్ భాషలోనో బయట భాషలో ఇంటరాక్షన్ అంటారు. మనకు ఈ లిటరేచర్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆథర్ అయ్యాను, సో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. దానికి కూడా నేను క్రెడిట్స్ మా సీనియర్స్కే ఇస్తాను బికాస్ దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ ఆల్ ద టైమ్. జూనియర్ ఆర్ సీనియర్? జూనియర్. ఓకే. యాజ్ ఎ ఫ్రెషర్ టు ద కాలేజ్ ఎవరైనా నేను ర్యాగ్ చేశారా? నిజాయితీగా చెప్పాలి, ర్యాగింగ్ చేయబడ్డావా? I don't know Telugu. ఓ, యాజ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ టు ద కాలేజ్, డిడ్ ఎనీవన్ ర్యాగ్ యూ? Not anyone yet. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ర్యాగింగ్? It's okay up to an extent, interacting with seniors and all, but should not exceed up to further extent. So interacting, talking to them asking you questions, addressing them as sirs and ma'am, okay, biodata and all, but then it should not go up to further extent. And if it does, in any case, you can always approach faculty members, other friends of yours, talk to them, parents, but then it generally doesn't go that far. ఏం చెప్పాలనుకుంటున్నావు? స్టూడెంట్స్ ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలంటావు? ముఖ్యంగా క్యాంపస్లోకి అడుగు పెట్టేటప్పుడు మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు, కానీ ఫ్రెషర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ర్యాగింగ్ మీద? అంటే మనం ఒక స్పోర్టీ మైండ్ సెట్తో వస్తే ర్యాగింగ్ చేయడం అంటే జస్ట్ యాజ్ ఇంటరాక్షన్ ఉండాలి. ఎందుకంటే మనకు అడ్వైజెస్ కావాలి మన లైఫ్లో ఏదైనా. ఎందుకంటే సీనియర్స్ మనకంటే దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ దనస్, సో వీ నీడ్ దట్ ఇంటరాక్షన్. కానీ ఈ సూసైడ్స్ అనేవి ఒకవేళ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకునేటట్టు అయితే వాళ్ళ మైండ్లోకి అసలు ఆలోచన రాదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ థింకింగ్. యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యాక్చువల్లీ చాలా కాలేజెస్లో చెప్తున్నారు యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉంటున్నాయి, అందులో ఎవరైతే మెంబర్స్ ఉంటున్నారు సీనియర్స్ని మెంటర్స్గా అపాయింట్ చేస్తున్నామని. కానీ అవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. సరిగ్గా ఏవైతే ఉన్నాయో కాలేజెస్ యాజమాన్యాలు రెస్పాండ్ కావడం లేదు. అలా రెస్పాండ్ అయి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదనేది ఒక ఆరోపణ. It's right, but in our college, మేమైతే particularగా we have formed student groups with faculty, almost like 36 members are there actively, and what we do is in the early morning we go rounds around 9:30 to 10, and in the lunch break also we normally informatively we give the advice to the students not to be involved in this, only be cooperative.
they can advise, but they should not drag. So that is fundamentally what we do in our campus. And in the evening also, we normally abide the rules. We normally advise them not to go beyond the rules. They can talk, chit chat, that is a different way, but they cannot go beyond the rules. So we have put some protocols. As per that, they have to be within that protocol only. అంటే సురేష్ రెడ్డి గారు, ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఉంటుంది? So basically, we'll call the children and their parents also combinedly. Then we advise them not to involve as a first advice, and then later on, if suppose he repeats the same thing, we'll take a strict action, even suspending that student from the college. అంటే చాలామంది స్టూడెంట్స్ భయపడతారు, ఒకసారి నేను కంప్లైంట్ చేస్తే మళ్ళీ నేను వాళ్ళతో కలిసి ఉండాలి, క్యాంపస్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారని. చాలా వరకు కంప్లైంట్ చేయడానికి అంత ధైర్యంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? Yeah, few students come back and say that, sir, we have a problem, can you just suggest, and we'll call those students also who have ragged and we'll inform them. It's not like that in our campus that much tension is not there regarding to the ragging. It is only advice we give and then they follow. This is a campus, basically this campus is almost like an anti-ragging free campus. ఓకే, మీ క్యాంపస్లో ర్యాగింగ్ లేకపోవచ్చు, కానీ జనరలైజ్ చేసి చెప్పండి. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ తీసుకుంటే ఎవరిని ఇందులో మనము నేరస్తులుగా చూడొచ్చు? అంటే అటు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసినా రెస్పాండ్ కాలేదు, అటు పేరెంట్స్ చెప్పుకోలేక ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఎంత? అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అండి. వాళ్ళు జరిగిన కేసులన్నీ కూడా నాట్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎంసీఏ చదివే వాళ్ళని చేశారు అంటే అది ఒక శాడిజం. అది బేసిక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ వే. అది శాడిజం కిందకు వస్తుందండి. ఎంసీఏ అంటే ఇంకా ఆల్మోస్ట్ మాస్టర్ డిగ్రీ. వాళ్ళు ఒక టీచర్ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఎంసీఏ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ టీచర్స్, ఇంజనీర్స్, వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తున్నారంటే అదొక శాడిజం. అక్కడ కులపిచ్చ, మతపిచ్చ అని రకరకాలుగా వచ్చి వాళ్ళు హీఈస్ నాట్ మై కాస్ట్, షీ ఈజ్ నాట్ మై రిలీజియన్, దట్స్ వై వీఆర్ డూయింగ్ ర్యాగింగ్ అని పర్పస్గా చేస్తున్నారండి నాగార్జున యూనివర్సిటీలో. దట్ షుడ్ బి అవాయిడెడ్. ఇక్కడ కులాలకి, మతాలకి, బ్రాంచెస్కి తావు ఉండకూడదు. విద్యాలయాల్లో ఎప్పటికీ కూడా వాటిని అవాయిడ్ చేయాలి. చాలామంది ఫస్ట్ ఇయర్లో ఎందుకు చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆల్మోస్ట్ జైలు లాగా ఉంటుంది. జైలు, నారాయణ, శ్రీచంద్ర ఏదో ఉంటారు, వాళ్ళు అండర్ ప్రెజర్లో ఉంటారు. ఇక్కడ వచ్చి ఫ్రీగా ఉండాలని కొంచెం చూస్తూ ఉంటారు. అరే నువ్వు షూ వేసి రావద్దు, జీన్స్ వేసి రావద్దు, లేదా ఇన్షర్ట్ చేయొద్దు, క్యాంటీన్కి పోవద్దు, స్పోర్ట్స్కి పోవద్దు, లైబ్రరీకి పోవద్దు అంటే అది కూడా వన్ సార్ట్ ఆఫ్ సాడిజం అండి. ఏదైనా మదర్, ఎవరికైనా మదరు ఎప్పుడైనా హెల్త్ బాగుండక క్యాంటీన్కి పోయి తినరా అంటుంది, నువ్వు తినకూడదు అంటే ఇంటరాక్షన్ అయితే ఉండొచ్చు, కానీ అది సాడిజం లేకుండా ఉండాలి. సో దీన్ని పూర్తిగా ఆల్రెడీ ర్యాగింగ్ మీద బ్యాన్ ఉంది, అది కరెక్ట్గా అమలు అవ్వాలంటే ఏం చేయాలి? యాక్షన్ తీసుకుంటూ చేతకాని అడ్మినిస్ట్రేషన్ తిట్టాలండి. పర్టికులర్ కాలేజీ కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ చేతకాని అడ్మినిస్ట్రేషన్ ఉండబట్టి అలా జరుగుతుందండి. అడ్మినిస్ట్రేషన్నే బ్లేమ్ చేయాలి. ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళే దానికి రెస్పాన్సిబుల్. చేతకాని వాళ్ళు ఉంటే ఎక్కడైనా చేస్తారండి ర్యాగింగ్. వాళ్ళు చేతకాని ఇన్ఎఫిషియన్స్ ఆ టీచరే పిలుస్తాడంట అతన్ని. అక్కడ ఎస్వి యూనివర్సిటీలో కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ జరిగిన దానికి అక్కడ ప్రొఫెసరే రెస్పాన్సిబుల్ అంట. సీనియర్స్ని పిలిచి కూర్చోబెట్టుకుని అతను హీఈస్ వెరీ క్లోజ్ టు ద సీనియర్స్, వాళ్ళతో కలిసి డ్రింక్ చేయటం, వాళ్ళతో కలిసి ప్లే కార్డ్స్ ఆడుకుంటాం. అలాంటి ఉన్నప్పుడు ఇంకా హౌ కెన్ దట్ గై కెన్ ప్రొటెక్ట్ ద జూనియర్ గర్ల్స్? Ban ragging! Ban ragging! No ragging! No ragging! Stop ragging! Stop ragging! ఇది విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి బాచుపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. ప్రస్తుతం అందరూ కూడా ర్యాగింగ్ అనేది లిమిట్స్లో ఉన్నంత వరకు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఫన్నీగా ఉంటుంది. అది ఎక్సీడ్ అయితేనే, మనుషుల ప్రాణాంతకంగా మారితేనే, శాడిజంగా మారితేనే దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందంటున్నారు. అందరూ ముక్త కంఠంతో ఇటు సొసైటీ కావచ్చు, అలాగే గవర్నమెంట్ కావచ్చు, కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాగింగ్ రక్కసిని మనం రూపుమాపగలమంటున్నారు. దిస్ ఇస్ దేవి ఫర్ ఎన్టీవీ.